హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎండలైతే తీవ్రంగా భలే కాస్తున్నాయండి. నేను షాప్ దగ్గరికి వెళ్తుంటే మధ్యాహ్నం అన్నం తిని షాప్ దగ్గరికి వెళ్తుంటే ఒక పావు గంట ప్రయాణం ఉంటుంది. నడుచుకుంటూ వెళ్తుంటే ఎండలు బిత్తరపోతున్నాను. కానీ నాకేమనిపించిద్దో తెలుసా, నా ముందే పాపం పొలం పోయి ఆడోళ్ళు నాకంటే పెద్దవాళ్ళు అసలు ఆ ఎండలో తకతకలాడతా నడుచుకుంటూ వచ్చేవాళ్ళు, ఆటోలు ఎక్కి వచ్చేవాళ్ళు. ఆ ఎండలో పడి వస్తుంటే నాకు అనిపించిద్దండి, 10 నిమిషాలు ఇక్కడ నడిచి షాప్లో కూర్చోడానికి నేను అల్లాడిపోతున్నాను. పాపం పొద్దుగూకులు వాళ్ళ ఎండలో మాడిపోయి వస్తున్నారు కదా అని నాకైతే చాలా బాధ వేసిద్దండి. కానీ ఎవరైనా సరే ఎండకి కొంచెం పెరుగు, అన్నం, మజ్జిగ, మంచినీళ్ళు ఎక్కువగా తీసుకోండి. తగ్గిపోయిన ప్రాణాలు అయితే చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలండి. నాకైతే ఎందుకు చెప్పాలనిపించింది చెప్తున్నాను. ఇది అందరికి తెలిసిందైనా సరే నేను చెప్పాలనిపించి చెప్తున్నాను. అందుకే మా అమ్మ అంటది, మంచం ఎంతవరకు ఉందో అంతవరకే కాళ్ళు ముడుచుకోవాలమ్మా. మనకంటే ఎక్కువ వాడిని చూసి ఆ ఎక్కువ ఎక్కి దూకాలని చూడకూడదు. మనకంటే తక్కువ వాడిని చూసి మనం జాలితో బతకాలి అని. అవునంటారా? అవునంటే లైక్ చేయండి. ఉంటానండి, బాయ్.